హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న చెట్టు పేరు అవిస్ చెట్టు. మా తోటలో అయితే ప్రస్తుతానికి తెల్లపూల అవిస్ చెట్టు ఉంది. ఇంకొక రకం కూడా ఉంటుందంట, అది వచ్చేసి ఎర్రపూల అవిస్ చెట్టు. ఇంకా రకరకాల పచ్చపూలు అవి కూడా ఉంటాయంట. నేనైతే అవి చూడలేదు, కేవలం తెల్లపూల అవిస్ చెట్టుని మాత్రమే చూశాను. అదేవిధంగా ఈ అవిసాకును కూడా మునగాకులాగే ఫ్రై చేసుకొని తింటారంట ఫ్రెండ్స్. ఈ అవిసి బెరడును వచ్చేసి మేకలకి గొర్రెలకి ఎక్కడైనా కాళ్ళు ఇరుగుతాయి కదా, అప్పుడు ఈ అవిసి బెరడును తీసి అక్కడ ఇరిగిన చోట గట్టిగా బిగించి కడతారంట. అప్పుడు నయమవుతుందంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా ఊరికి లోపలైతే ఇప్పటివరకు ఎవరు అవిసి చెట్టుని పెంచిందే లేదు ఫ్రెండ్స్. మా నాన్న ఫస్ట్ టైము 3 విత్తనాలు తెచ్చి నాటాడు. ఆ 3 విత్తనాలు అనేవి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. కానీ మా ఊరి వాళ్ళు మా తోటలోకి వచ్చి అవిసాకు కోసుకొని పోతా చెట్టును వంగదీశారు. పూర్తిగా వంగిపోతూ అది వర్షం పడి గాలికి మొత్తం పూర్తిగా వంగిపోయి పడిపోయింది. మేము దాన్ని తీసేసి అక్కడ వేసేసాం ఫ్రెండ్స్. ఎందుకు వేసామంటే ఇక్కడ మాకు పూల చెట్లు ఉన్నాయి, ఆ పూల చెట్ల మీద పడిపోయింది ఫ్రెండ్స్ వర్షానికి గాలికి వచ్చి. అందుకని మేము తీసి పూర్తిగా అక్కడ వేసేసాము. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా గమనించండి అవిసి చెట్టుని. ఎక్కడైనా మీకు కూడా ఇలాంటి అవిసి మొలక దొరికినా చూడండి ఫ్రెండ్స్, మీకు మొలక చూపిస్తాను ఒకసారి. విత్తనాలు పడి మా తోటలో కూడా మొలకలు వచ్చాయి, చాలా వచ్చాయి ఫ్రెండ్స్. కానీ మాకు ఇక్కడ ట్రాక్టర్ దున్నేసింది మొత్తము. ఆ ట్రాక్టర్ దున్నేయడం వల్ల అవి మొత్తం చనిపోయాయి. మాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 మొలకలు మాత్రమే ఉన్నాయి. మీరు కూడా ఇలాంటివి అవిసి మొలకలు ఉపయోగపడే చెట్లని చంపేయకుండా జాగ్రత్తగా పెంచుకోండి ఫ్రెండ్స్. మా అవిసి చెట్టుకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.